ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దావీదు భక్తుని యొక్క మాటలు మనం విందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, క్షేమాన్ని దయచేసిన విధానం బట్టి వందనాలు. ఇదిగో మా ప్రభు, ఈ పునరుత్థాన దినంలో సాయంకాల వేళలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించి కొనియాడుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నమ్మదగిన దేవా, చాలిన ప్రభువా, నీకే స్తోత్రాలు. ఆయన బేతేలు క్రీస్తు సంఘ కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం. లైవ్ లో పౌలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి ఆది నుంచి అంతం వరకు మీరే మా మధ్యలో ఉండండి. నిన్ను స్తుతించగల పెదవులను గ్రహించండి ప్రభువా. మరి నిన్ను నాయన ఆరాధించే మనసును మాకు అనుగ్రహించు. ప్రత్యేకంగా మాలో ఏకాగ్రత వినగల చెవులు, గ్రహించగల మనసు అనుగ్రహించు. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ సహాయముగా ఉంచి ఈ యొక్క కుడి కాదు నుంచి అంతం వరకు మీరే మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాను. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీరిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ
సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించిన మృతులను బలిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను బలిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడు లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడుదన్ లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ఆకాశమాకాశముల్ దాని క్రిందల్ ఆకాశముల్ ఆకాశమాకాశముల్ దాని క్రిందల్ ఆకాశము భూమిలోన కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును భూమిలోన కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడుదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడుదన్ అడవిలో నివసించువాన్ని సూరి గాలి
నివసించువాణ్ణి సుడిగాలిలో ముంచును భూమిపైననున్న వన్నీ దేవా నిన్నే పోగాడును భూమిపైననున్న వన్నీ దేవా నిన్నే పోగాడును లెక్కించాలే స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడెదన్ నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురువన్నీ ప్రభువా నిన్నే ఆకాశమున ఎగురువన్నీ ప్రభువా నిన్నే లెక్కించాలే స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడెదన్ హల్లెలూయా హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతించును అంటాడు నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతించును నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా ఏడ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను సాగము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన సాగము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆలోపుల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నా మటుకైతే బ్రతుకుచున్నాను
బ్రతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంత మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా, నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. కీర్తనలు 55. చదువుకుందాం మనం కలిసి. మొదటి 10 వచనం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు విముఖుడవై ఉండుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దములను బట్టి దుష్టుల గర్వకారములను బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి మూలుగుచున్నాను. వారు నా మీద దోషమును మోపుచున్నారు, అహము గల వారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేగముగా వేదనపడుచున్నది, మరణ భయములు నాలో పుట్టుచున్నది. దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను వేసెను. ఆహా, మృగవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలికి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుచుందునే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలన చేయు, వారి నాలుకలు చేరిపు. రాత్రి పగలు వారు పట్టణముల ప్రకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనము దానిలో జరుగుచున్నవి. చదవబడిన వాక్యము మన యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించాం, వాక్యాన్ని చదువుకున్నాం. తిరిగి మా ప్రభు ఆ వాక్యాన్ని ధ్యానించనయించు. మా హృదయ నేత్రాలను తెరవండి, వినగల చెవులు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి నాకు సహాయము చేయగలరని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఇలాంటి వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎలాంటి వారు కావాలట? క్రీస్తుతో లేపబడిన వారైతే. దేవుని యొక్క స్వరము ప్రతి ఒక్కరూ వింటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘము మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 3వ అధ్యాయం 1వ వచనం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మటుకు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లోకముతో సహవాసము ఉండదు. లోక ఆశలు గతించిపోతూ ఉన్నాయి. క్రీస్తుతో లేపబడిన వారైతే, క్రీస్తు ప్రేమను ఎరిగిన వారైతే, క్రీస్తు యొక్క సాక్ష్యము పొందిన వారైతే కిందున్న వాటిపైన వారి మనస్సు ఉంచుకోరు. అంతలో వచ్చి అంతలో ఎగిసిపడే ఆవిరి వంటివా ఈ లోకం. కాబట్టి ఈ యొక్క ఆశలు గతించి పైనున్న వాటిని వెతకటానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. ఇలాంటి వారే క్రీస్తుతో లేపబడతారు. పాపులని వారు దేవుని స్వరాన్ని వింటారు. అలాంటి వారు ప్రత్యేకత, నిజమే గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నా పాత రోత స్థితిని బట్టి దేవుని స్వరాన్ని విని పైనున్న వాటిని వెతకుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు నన్ను లేపారు. నేను పడిన గుంటలో నుంచి, నేను పడిన దొంగ ఊబిలో నుంచి, నేను జీవిస్తున్న దొంగ జీవితాన్ని బట్టి, అతి భయంకరమైన పరిస్థితిలో నుంచి ప్రభువు నన్ను లేపాడు. కాబట్టి ఇంకా నాకు పైనున్న వాటి విషయం కొరకే నేను వెతకటం ఆరంభించాను. క్రీస్తు సాక్షిగా నిలబడ్డాను. క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను అని చాలా మంది వారి వారి సాక్ష్యాలను వింటూ ఉంటాం. నిజమే, దేవుడు మనల్ని ఒక్కసారి ఆయన లేపాడు అంటే పాత రోత జీవితంలో నుంచి మారు మనసు మనకిచ్చి మన పాపములను తుడిచివేసి తన కల్వరి శిలువలో మన పాపాలన్నీ కూడా కడిగి ఆయన మనను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని నిలబెట్టాడంటే మనం పైనున్న వాటి కొరకే వేగిర పడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంలో వారి విషయంలో, వారి మధ్యలో చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. నిజమే, క్రీస్తుతో లేపబడిన వారితోనే పౌలు మాట్లాడాడు అక్కడ. ఈరోజు బేతేలు క్రీస్తుగా లైవ్ ద్వారా కూడా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైనా సరే క్రీస్తు ద్వారా లేపబడిన వారైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే, ఆ శిలువ సాక్షిగా నిలబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఆసీనులై ఉన్నాడు. కాబట్టి మనకి ఎవరు కనబడతారు? పైన యేసు క్రీస్తు ప్రభుల వారు కనబడతారు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. అందుకే మనము పైన ఉన్న వాటిని వెతకాలి, ఆరంభించాలి. సహోదరుని ప్రేమ కలిగిన వారైతే త్రొట్టిల్లకుండా ఈ 7 క్రియలు చేయువారైతారు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. భక్తియందు సహోదర ప్రేమను ఆ, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. భక్తి అందు ఏమంట? సహోదర ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలట? సహోదర సహోదరుల ప్రేమ ఉండాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సహోదరుల ప్రేమ. మరొకసారి చదువుతాం. భక్తియందు
భక్తి యందు సహోదరుల ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను సహోదరుల ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. నేర్చుకునుడి. అమర్చుకొనుడి. ఇక్కడ సహోదరుల ప్రేమను గురించి మరి ఏం చెప్తున్నాడు? అమర్చుకునుడి అంటున్నాడు. భక్తి యందు సహోదరుల ప్రేమను, సహోదరుల ప్రేమ యందు దయను. దయ ఇవన్నీ ఎప్పుడొస్తాయి? పైనున్న వాటిని వెతకడం ఆరంభిస్తే ఆటోమేటిక్ గా ఈ దయా ప్రేమ మనలోనికి ఉప్పొంగుతూ ఉంటాయి. సహోదరుల ప్రేమను మనము బయలుపరుస్తాం, చూపిస్తాం. దయ, ఒకరిపైన ఒకరు దయ. మరి ఈ యొక్క లక్షణాలు 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిల్లలను ఏర్పాటును నియమించుము, పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా. పిలుపును, చాలా మంది సాక్ష్యం వింటాం కదా, పిలుపును బట్టి ఎలా ఉండాలట? నిశ్చయముగా జాగ్రత్త కలిగి ఉండాలి. అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయమును చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి ఉండాలి. పైనున్న వాటి కొరకు వేగిరపడాలంటే కిందున్న వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అనవసరమైన ఆశలోకి వెళ్లి, పనికిరాని ఆశలోకి వెళ్లి పడిపోవుట కంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, మెలకువతో ఉండు, పైనున్న వాటి కొరకు వేగిరపడి ఉండు. అందుకే సహోదరుడు అంటాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడు. పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. పడిపోతూ ఉంటారు, సాక్ష్యం చెప్తారు, సాక్ష్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది కాదు, అలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త ఉండాలి అని మరి ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి విషయాల్లో ఆసక్తి గలవారే మరి హాని చేయకుండా ఉండాలి. మంచి విషయంలో ఎలా ఉండాలంటే ఆసక్తి గలవారు. 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు ఉండడు. ఇంకా మంచి దాంట్లో మనం వేగిరపడి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి పైనున్న వాటిని వెతకడం ఆరంభిస్తే ఈ మంచి అనేది మనలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ పేతురు సెలవిస్తున్నాడు, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారై. చాలా మంది చెడు విషయాల్లో వెళ్తూ ఉంటారు, ఆసక్తి కలిగి. చెడు సహవాసం, చెడు స్నేహితులు, చెడు వ్యసనం, చెడును ప్రేమించే వాళ్ళు చాలా పరుగులెడుతున్నారు ఈ లోకంలో. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రైస్తవులుగా క్రీస్తు పేరు పిలువబడిన వారుగా ఉన్నవారైతే వారు మరి ఇలాంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. పైనున్న వాటిని వెతుకుతూ కింద జీవిస్తున్న నీవు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై మీకు హాని చేయవాడు ఎవడును ఉండడు. నిజమే, మంచి చేయడానికి కూర్చుంటే ప్రభువే ఎవరిని కూడా ఆటంకం చేసేవాడిని పంపించు. మంచి కావాలి, మంచి చేయాలి. మనం 10 మంది మెచ్చేలా, 10 మందికి గుర్తుపట్టేలా, 10 మందిలో ఒట్లో నిలబడేలా మంచి కార్యాలు చేయాలి. ఆ తర్వాత 4వదిగా మనం గమనిస్తే పశ్చాత్తాపము కలిగిన వారి ఉండాలి. ఏమై ఉండాలి? పశ్చాత్తాపము కలిగిన వారైతే పాపము చేయువారుగా ఉండరాదు. పాపము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా
పశ్చాత్తాప కలిగిన వారైతే పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. యాకోబు 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను ఎంచబడి పాపము చేయవారవుతారట. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారు అవుతారట. జాగ్రత్త. పాపం విషయములో పశ్చాత్తాపము కలిగిన వారిగా పైనున్న వాటిని వెతికేలా ఉండాలి తప్ప పాపం విషయంలో మాటి మాటికి ఆ పాపపు గుంటలో పడే వ్యక్తులుగా మనము ఉండకూడదు. కాబట్టి వాక్యమందు నిలిచిన వారై ఉండాలి. దేని యందు? వాక్యము, సాక్ష్యము. మరి వాక్యమందు నిలిచిన వారై మనము ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు మీరు ఆలకించేంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మలి చెట్టును చూచి నీవు రైళ్లతో కూడా పెరికింపబడి సముద్రములో నాటబడమని చెప్పనప్పుడు ఇది మీకు లోబడును. కాబట్టి విశ్వాసం వాక్యమునందు నిలిచి ఉండాలి. ప్రభు శిష్యులుగా మనం ఉండాలి. మరి విశ్వాసమందు మనం ఆసక్తులు కలిగి ఉండాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త, ఇది ఇట్లనే పెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. వాక్యమందు నిలిచి 30. కాబట్టి యేసు తన యందు విశ్వాసించిన ఈ యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవునికి స్తోత్రము. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఎవరితోనైతే యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే వాక్యమందు నిలిచి ఉండాలి. పైనున్న వాటి కొరకు వేగిరపడే వ్యక్తులైతే దేని యందు నిలిచి ఉండాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవునికి స్తోత్రం. సత్య విషయంలో గ్రహింపు మనకు కలుగుతుంది. వాక్యమందు నిలిచిన వారు కావాలి. వాక్యమందు నిలబడే శిష్యులు కావాలి. ఏదో సాక్ష్యం చెప్పి ఆలయంలో వెళ్లి గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పి ఆలయం బయటికి రాగానే తిరిగి పాత రోత జీవితం. అలాంటి సాక్ష్యము పనికిరాదు. సాక్ష్యముతో పాటు వాక్యమందు నిలబడి ఆయన శిష్యులుగా కనబడాలి. అది ప్రభువు పిలిచేంత వారు ప్రభు శిష్యులుగా మీరు కనబడాలి. కాబట్టి ఆ కనబడే వారిలో ఆవగింజంత విశ్వాసం ఉంటే అప్పుడు ఏమైతుందట? అప్పుడు లూకా సువార్త 14:17-6 వచనం చదువుకున్నాం. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కమ్మరి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకలింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దేవుని వాక్ అంత విశ్వాసములో వాక్యమందు పట్టుదల కలిగి సాక్ష్యమందు నిలకల కలిగి ప్రార్థన శక్తి అందు నమ్మకం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అలాంటి విశ్వాసులతో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని తెలుసా?
కంబలి చెట్టు గురించి మాట్లాడుతుంది. వ్రేళ్లతో ఇక్కడ పెరిగి సముద్రంలో నాటబడు అని వాక్కును పంపినట్లయితే ఆ వాక్కుకు ఆ మాట ఆ చెట్టు లోబడుతుంది. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత? గింజల్లో అన్నిటిలో చిన్నది, అని అది నాటబడినదైతే అది నిండు చెట్టుగా మరి పక్షులు వచ్చి దాన్ని ఆశ్రయించే చెట్టుగా ఎదుగుతుంది. కానీ ఆత్మ విషయంలో ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే నీవు పైనున్న వాటి కొరకు వేగిర పడుతూ ఉంటావు. పైనున్న వాటిని వెతకటం ఇష్టపడుతావు. మార్పు నొంది బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యములో ప్రవేశించు. మార్పు నొంది బిడ్డల వారు కాదు. చిన్న బిడ్డలను యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తాడు. చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగిన వారి పరలోక రాజ్యములో వారిని చేర్చుకుంటారు. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మనస్సు మార్చునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించిన నిశ్చయముగా మీతో చెప్పచ్చు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే, అంటే ఏం నొందాలంట? మారు మనస్సు. బిడ్డల వంటి స్వభావం. చిన్న బిడ్డలకు కపటం ఉండదు. చిన్న బిడ్డలకు పాపము తెలియదు. చిన్న బిడ్డలకు ఏది కూడా తెలియదు. ఒకవేళ ఆ నిప్పు రవ్వ కనపడ్డా అది దగదగ మెరుస్తుందని దాన్ని పట్టుకోవడానికి వెళ్తారు తప్ప చిన్న బిడ్డలు ఇది మరి నిప్పు, దీన్ని పట్టుకుంటే కాలుతుంది అనే విషయం వారికి తెలియదు. అది నిప్పు రవ్వ ఎర్రగా మనుతా ఉంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అంత చిన్న బిడ్డ మనసు ఏది ఏది మనల్ని కాలుస్తుంది కాలువదు అనే విషయం వారికి తెలియదు. అలాంటి స్వభావం కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వంటి స్వభావం. మీరు మనసు మార్చునున్న కొన్ని బిడ్డల వంటి వారైతేనే కాదు పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా. పైనున్న వాటిని వెతకాలంటే, పైనున్న వాటిని సంపాదించాలంటే మార్పు నొంది బిడ్డల వంటి స్వభావం కావాలంట. హల్లెలూయా. చూసారా మార్పు? ఎంత గొప్ప మార్పు! నువ్వు వృద్ధుడమైనా సరే పరలోక రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలంటే 90, 80, 100 ఏళ్లు నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు చిన్న బిడ్డల వంటి మార్పు స్వభావం కావాలి. అలాంటి వారికి ఆయన పరలోక పట్టణములో స్థానించారు. మరి చివరిగా మీరు కీడు చేయవారైతే నాశనం అవుతారు. ఏమవుతారట? కీడు చేయడానికి మీరు వెళితే నాశనం అవుతారు. సామెతలు సమయలు, మొదటి సమయం 12వ అధ్యాయం 25వ వచనం చివరి వచనం. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరు మీ రాజును నాశనము ఆగుదు. కీడు చేయడానికి మీరు ఒకవేళ ప్రయత్నిస్తారు, కీడు చేయడానికి మీరు గాని మీ ఇల్లు గాని మీ ఇంట్లో ఉన్నవారైనా ఇష్టపడితే అక్కడ మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతారు. అంటే ఇంటి యజమానైనా ఇంటిలో ఉన్నవారైనా అందరు ఏమవుతారట? నాశనం అవుతారు. కాబట్టి కీడు చేయటం మానాలి. సాధ్యమైనంత మట్టుకు ఏం చేయాలి? మేలు చేయాలి. అవసరమైతే మంచి కార్యక్రమం చేయడానికి పూనుకోవాలి. చివరిగా యాకోబు 3:14 చూసుకొని ముగిద్దాం. యాకోబు
మీ హృదయములలో సహింపవలనని కాని మత్సరము వివాదమును ఉచ్చుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇది మారు మనసు, మార్పు నొందాలి. మరొకసారి, అయితే మీ హృదయములో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడ. ఇవన్నీ ఏదంట? సత్యమునకు విరోధమునకు వివాదమునకు అయితే అతిశయపడ. అంటే వీటి యందు అతిశయించవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా, కుదిరితే అది సత్యమైతే సత్యముగా మాట్లాడడానికి ఇష్టపడాలి. సత్యాన్ని తీసుకెళ్లి అబద్ధం చేయకూడదు. అబద్ధాన్ని తీసుకొచ్చి సత్యముగా మార్చు. వీటి యందు తగు జాగ్రత్తలు కలిగి ఉండాలి అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నేర్చుకున్నాం కదా, క్రీస్తు యందు ఉన్నగోరిన వాళ్ళు వేటిని వెతకాలి? పైనున్న వాటిని కొరకే వెతకాలి. మనసులో త్రిప్పుకోవాలి, మనసులో మార్పు రావాలి, సాధ్యమైనంత మట్టుకు సహాయము చేయాలి. ఈ వాక్యము మన యొక్క హృదయమును ప్రభువు నీరు కట్టి ఫలింప చేయలోగున ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో సెలవుచ్చు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు దివ్యమైన నీ వాక్యాన్ని వినుటకు సహాయము దయచేసిన దేవానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి, పైనున్న వాటిని వెతకటానికి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతేనే పైనున్న వాటిని వెతకటానికి ఆరంభించే మనసును అనుగ్రహించు. తీర్మానం తీసుకున్న బిడ్డలను మీరే దర్శించు. బేతేలు క్రీస్తు సంఘం సభ్యుల కొరకై ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా మా యొక్క తల్లిని, తండ్రిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. వృద్ధాప్యములో ఉన్నారు ప్రభు, ఇంకను నీ సేవలో వారు నైనా నిలబడ్డారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ కార్యాలు జరిగించు. బాప్టిస్ట్ అనుగ్రహించిన కుమార్తె అరుడు కుమారుని దీవించి ఆశీర్వదించు. అదే రీతిగా మా ప్రభువా, పురుషోత్తం బ్రదర్ సతీమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసు. రామకృష్ణ తన యొక్క సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసు. నరేంద్ర బ్రదర్ తన యొక్క మరి సతీమణిని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసు. ఈ రీతిగా విశ్వనాథ్ తన యొక్క సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసు. అదే రీతిగా మా ప్రభువ రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆశా, అమర్, సుశీల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ కార్యాలు జరిగించు. వెంకటలక్ష్మి కుటుంబాన్ని, కె ప్రసాద్ కుటుంబాన్ని, రూత్ సాగర్ కుటుంబాన్ని, ప్రియాంక కుటుంబాన్ని, మా ప్రభు మనోహర్ భారతి కుటుంబాన్ని, రాజన్ కుట్టి తన సతీమణి బిడ్డలను, వారికి వారి కుటుంబాన్ని, ప్రభాకర్ సారి యొక్క కూతురు, అల్లులు, కుమారుడు, కోడలు, మన్మరాళ్లను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, అనిల్ రెడ్డిని, అంజుల రెడ్డిని, జయపాల్ రెడ్డిని, వారిని వారి కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని, మా యొక్క సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, పోలీసు వారిని జ్ఞాపకం చేసుకుని, దేశ నాయకులు, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళుతున్న దేశ నాయకులకు జ్ఞానాన్ని అనుగ్రహించు. కరోనా వైరస్ ఎందరైతే ప్రభు లోకాన్ని విడిచిపెట్టారో వాటి ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మది, ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారిని స్వస్థపరచు. అంతేకాదు మా ప్రభు, యుద్ధాలను ఆపండి,
వర్షాలను ప్రభు ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంది. రైతులు పండించిన పంట గిట్టుబాటు లభించులాగున ఆశీర్వదించు. అంతేకాదు బిడ్డలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ బిడ్డలను వారు రాసిన ఎగ్జామ్లో మంచి ప్రతిఫలము వారు పొందుకుంటారు. సహాయాన్ని కృపను దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను దీవించు. నీ బ్రదర్ వారిని వరకు మా ప్రభు రాబర్ట్ అయ్య గారిని, వారిని వారి కుటుంబాన్ని, ఫ్రాన్సిస్ అయ్యని వారిని వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. సుమిత్ కుటుంబాన్ని, పరిచర్యలను దీవించి ఆశీర్వదించి. అదే రీతిగా ఎందరైతే మా యొక్క స్నేహితులు, క్లాస్మేట్స్ వారు చేస్తున్న పరిచర్య, వారిని వారి కుటుంబాలను దీవించండి. అదే రీతిగా మా ప్రభు మా రక్త సంబంధంలో ఎందరైతే నీ సేవ పరిచయలో ఉన్నారో ఆచి బిడ్డలను మెందాలుగా దీవించి ఆశీర్వదించు. మంగనూరు వంశంలో స్వార్థ పని భారము కలిగి ఉన్న బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలము వారికి దయచి. యేసు ప్రభువా అనులను, వల్లులను, అక్కబాలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాలను దీవించి ఆశీర్వదించు. బామర్దులను, మర్దలను, వందను బట్టి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాలను దీవించి ఆశీర్వదించు. ప్రత్యేకంగా లక్ష్మణను జ్ఞాపకం చేసుకుని స్వస్థత యేసునామములో కలిగించి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించు. ఆరోగ్యం పరిచి స్వస్థత అనుగ్రహించి నీ నామములోనైనా సాక్ష్యము దైత్యమని ప్రార్థిస్తాను. నాని యొక్క పేరెంట్స్, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భార్య అనుగ్రహించిన కుమార్తెను దీవించి ఆశీర్వదించు. ప్రత్యేకంగా నాని డూబు కొరకు ప్రార్థిస్తున్నాను. కరీంనగర్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుట్ సహాయించు. వారి యొక్క గర్భఫలం కావాలని బిడ్డలు ఆశతో ఉండగా వారి ఆశను ఫలింపచ్చు. చిన్నది సాతి జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులదే ఎరిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకం ఆశ్రమం దీవించండి. ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించి నీ పరిచర్యలో బహుబలంగా వాడబెట్టు. ఏకేటంలో నీ చూస్తున్న ప్రతి కుటుంబం పేరును దీవించి అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచు. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను, వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి, దీవించండి. విషయగూడ డిపోలో పనిచేస్తుంది కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, పిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు నిలబెట్టారు, స్వస్థత ఇచ్చారు. సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించి నీ సేవలో బాహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయా పాలించు వారిని, కనైన వారిని జ్ఞాపకం చేశాను. వివాహ దినముల నుండి జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించారు. ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారి ఆశలను సమకూర్చారు. ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగా కన్నారు. ప్రత్యేకంగా మా ప్రభు ఈ లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ, కూడి వచ్చిన ప్రతి బిడ్డ మరి దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందేలో అలా నెరవేరునుగా. ఆర్మదాయక చేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా మనుష్యులతో కాకులు ఎందుకనగా రాజ్యము, బలము, మై నిరంతరము నీవై ఉన్నావు. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.